హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవి మీడియా. నేను మీ రవిరాజన్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చూద్దాం. నిజంగానే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళు కంటెస్టెంట్స్ కదరా బాబు, సైకోలు అనిపించింది. ఏం సైకోలు నిజంగానే, అసలు ఆ పైశాచిక ఆనందం ఏందిరా నాయన. బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ రా మీరు, జైల్లో సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పక్కన మీ తోటి సెలబ్రిటీసే కదా, మీతో పాటు బయట సినిమాలు సీరియల్ చేసిన వాళ్ళే కదా. వాళ్ళు కొంచెం ఇవ్వండి, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఏదో గేమ్లో ఓడిపోయారని చెప్పి వాళ్ళని మరీ దారుణంగా పని మనుషులు ఒక కూలీలాగా అయితే చూస్తున్నారు. నిజంగా అసలు అలా బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగానే వీళ్ళు సైకిల్ రా బాబు. వీళ్ళకి బయట ఎట్లా యాక్టింగ్ ఇస్తున్నారు, అసలు ఎట్లా ఛాన్సులు వస్తాయో నాకు అయితే అర్థం కావట్లేదు. కానీ నిజంగా కొంచెం సైకో వాళ్ళే, అందరు కొంచెం తేడాగా ఉన్నారు. నిజంగా తేడాగా ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు జెన్యున్గా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళంతా సైకో గల్లే. ఇంక ఈరోజు ఎపిసోడ్కి వస్తే బిగ్ బాస్ నిన్న టాస్క్ని కంటిన్యూస్ చేశాడు. నిన్న అయితే ఒక టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్లో నైనికా క్లాన్ అయితే గెలిచింది. సేమ్ అదే ఇవాళ కూడా నైనికా క్లాన్కి యష్మి క్లాన్కి రెండో టాస్క్ అయితే పెడతాడు. ఈ టాస్క్ ఏంటంటే ఒక రింగ్స్ ఇస్తాడు. ఆ రింగ్స్ని చేతితో పట్టకుండా బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎండ్కి వేయాలన్నమాట. ఇది గేమ్. అయితే ఈ గేమ్లో వచ్చేసరికి నైనికా టీం అయితే గెలిచిద్ది, కానీ యష్మి టీం ఓడిపోయింది. కానీ నాకైతే నా దృష్టిలో యష్మి టీమే బాగా ఆడింది అనిపించింది గేము. ఎందుకంటే బాడీ టు బాడీ పాస్ చేయాలంటారు, కానీ వీళ్ళు ఏంటంటే నైనికా టీం వాళ్ళు ఓన్లీ హెడ్ టు హెడ్ పాస్ చేసి చివరి ఎండ్లో పెడతారు అనమాట. కానీ యష్మి టీం వాళ్ళు వచ్చేసరికి మొత్తం బాడీ నుంచి హ్యాండ్స్ నుంచి లెగ్స్కి వేసేసి చివరికైతే పెడతారు. కానీ ఫస్ట్ అయితే నైనికా టీం వాళ్ళు అయితే పెడతారు. సంచాలక్ అయితే వీళ్ళకే విన్నర్ అని చెప్పేస్తాడు. బిగ్ బాస్ కంగ్రాచులేషన్ చెప్తాడు, అంతా అయిపోయింది. ఇంక ఈ గేమ్ అయిపోయినాక ఇంకా ఈ టాస్క్ గురించి ఇంకా రచ్చ జరుగుతూ ఉంటుంది. మీరు ఎట్లా ఆడారు, మీరు ఫౌల్ ఆడారు, అసలు అందుకని నిఖిల్ గారిని వేసుకుంటూ ఉంటారు. నువ్వు ఎందుకు ఇట్లా వేస్తున్నావు, నువ్వు జెన్యున్గా లేవు, అది అంటే నేను ఏం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మనం ఇంకా హెచ్చులోడు కదా, ఇంకా హెచ్చులు మాటలన్నీ కొడుతూ ఉంటాడు. ఇట్లా గొడవ పడుతూ ఉంటారు, ఇట్లా జరుగుతూ ఉంటాయంటే ఇది అయిపోతుంది. ఇంకా బెడ్రూమ్లో అయితే ఒక ముచ్చట జరుగుతూ ఉంటుంది అనమాట. మన సోనియా నిఖిల్ ముచ్చట పెట్టుకుంటారు. ఏంటి నువ్వు ఈరోజు డల్గా ఉన్నావు సోనియా, నువ్వు ఏంది యాక్టివ్గా లేవు, మొన్న 3 డేస్ లాగా ఈ రోజు లేవు, ఏమైంది అది ఇది అంటే సోనియా నాకు మా ఫ్యామిలీ గుర్తొస్తుంది. మరీ బిల్డప్ అయితే వచ్చి బిగ్ బాస్ హౌస్కి 4 రోజులు అవుతుంది, అప్పుడే ఫ్యామిలీ గుర్తొచ్చింది, అది ఇది అని సోలు కబుర్లు అని చెప్పుకున్నారు. ఏదో ముచ్చట జరిగింది. లైవ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇద్దరి మధ్య ముచ్చట జరిగింది. కానీ బిగ్ బాస్ అంతా కట్ చేసి సోదంతా 3 నిమిషాలు వేసాడు. మనకే బెస్ట్ లేదు, ఏం సోదిరని ఆయన సోది ముచ్చట అమ్మాయి కనపడితే ఇటు పులిహార కలిపేయాల్సిందే. ఇటు మనోడు పులిహార కలుపుతూ ఉంటాడు. ఇంకా బయటకు వచ్చేదానికి హాల్లో మళ్ళీ గొడవ జరుగుతూ ఉండిద్ది. సీత బేబక్క మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క నువ్వు వాళ్ళు గెలిచినప్పుడే కాదు, ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ సపోర్ట్ చేయాలక్క, వాళ్ళు గెలిస్తేమో వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, మేము గెలిస్తే మాకు సపోర్ట్ చేయవు అని చెప్పి సీత ఏదో గొడవ వేసుకుంటూ ఉంటుంది. అంతలోకి యష్మి గొడవ సుమ్మని వచ్చింది అనమాట. గొడవ వేసుకోవడానికి వస్తే ఇంక సీత ఆగు నేను నీతో చెప్పట్లేదు, నీ బేబక్కతో చెప్తున్నాను, నోరు మూసుకోబో అన్నట్టు కౌంటర్ ఇచ్చిద్ది. పాపం యష్మి అన్నీ మూసుకొని పక్క దొబ్బేసిద్ది అనమాట. ఇంకో సీన్ కట్ చేస్తే ఇంకో బెడ్రూమ్లో నబీలా ఫరీది శేఖర్ భాష పనుకొని ముచ్చట పెడతా ఉంటారు. దేని గురించి అంటే ముచ్చట మణికంఠలో మార్పు వచ్చిందంట. ఎవరు మన బిగ్ బాస్ స్టార్ మణికంఠలో మార్పు వచ్చిందంట. మణి అందరితో కలుస్తున్నాడంట, అందరితో యాక్టివ్గా మాట్లాడుతున్నాడంట, జోకులు వేస్తున్నాడంట, వేస్తున్నాడంట, మన వాళ్ళు చాలా మార్పు వచ్చిందని చెప్పి నబీలు శేఖర్ భాష బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకెలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఇంక సెప్టెంబర్ 6వ తారీఖు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది. సేమ్ యాస్టీస్గా బిగ్ బాస్ పాట వేస్తాడు, అందరూ పాటకు లేచి డ్యాన్స్ చేస్తారు. యాస్టీస్ మన మణికంఠ అన్న అట్లా కూర్చొని ప్రేక్షకుల్లాగా పాట చూస్తూనే ఉంటాడు. అయిపోతుంది. ఇంకా కిచెన్లో పొద్దున్నే కిచెన్లో టీలోళ్ళు మొదలైద్ది అనమాట. సీత టీ పెడతా ఉంటుంది. అన్న అబ్బాయికి చెప్పిద్ది అనమాట. అబ్బాయి అన్న ఒక 5 నిమిషాలు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను 5 నిమిషాల్లో అని. మన అబ్బాయి అతిగాడు కదా, అటు ఇటు ఓవర్ యాక్షన్ చేసి టీని మరగబెడతాడు. టీ అంతా పొంగిపోయి గ్యాస్ మీద పడిపోయింది. ఇంకో పక్కేమో పేరున ముచ్చట పెడతా అబ్బాయి గారితో ఈ పులిహార పోపు మార్చేసింది. ఈలోపు 5 నిమిషాల్లో వస్తానన్న సీత 10 నిమిషాలు ఆగి వచ్చింది, 15 నిమిషాలు ఆగి వచ్చింది. వచ్చేసి అన్న ఏంటన్నా ఇట్లా చేశారు అది ఇదని వాగిద్ది. నువ్వు చేసుకోవాలి, మేము ఎందుకు చేస్తామంటే వీడు మనవాడు పులిహార బిసుకుతూ ఉంటాడు, మీరే చేసుకోండి అని చెప్పి సీత గొడవపడి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అయిపోయింది. వాష్రూమ్లో అలా ఇలా కొన్ని టాపిక్స్ జరుగుతూ ఉంటాయి, అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బిగ్ బాస్ అయితే 3వ టాస్క్ అయితే పెడతాడనమాట. ఈ 3వ టాస్క్ ఏంటంటే బ్రిక్స్ అయితే పెట్టాలి. ఒక స్వింగ్ లాగా ఉంటుంది, ఆ స్వింగ్ మీద బ్రిక్స్ అనేవి పెట్టాలన్నమాట.
నాకైతే నిజంగా ఈ గేమ్ చూస్తే నీ అమ్మ ఏ మనుషులు రా నాయన, యష్మి కూడా వాళ్ళు అన్నీ చీటింగ్ చేసి ఆడినట్టు అనిపించింది. అయితే నిజంగా అమ్మాయికి లక్ వచ్చి ఆ చీఫ్ పదవి వచ్చింది, కానీ అసలు అది రాకపోయింటే చాలా చాలా బెస్ట్ అనిపించింది. అసలు ఆ నైనికాను ఆ నిఖిల్ ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో కానీ బట్ ఆశ్చర్యరా బాబు. పెద్ద గ్యాంగ్స్ ఈ యష్మియే పెద్ద సైకో అంటే ఇంకా వాళ్ళ గ్యాంగ్ ఇంకా పెద్ద సైకో అనమాట. వీళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు, బజర్ మోగిద్ది గేమ్ ఆడుతూ ఉంటారు. అయితే నీట్గా బ్రిక్స్ పెడతా ఉంటారు, అది కొంచెం తగిలినా కానీ బ్రిక్స్ కింద పడిపోతూ ఉంటాయి అనమాట. వీళ్ళు మొత్తానికి ఆడుతూ ఉంటారు. ఇంక ఈ పృథ్వీగడ్ టర్న్ వచ్చింది. పృథ్వీగడ్ కూడా బ్రిక్స్ పెట్టేసి వెళ్ళేవాడు వెళ్ళగా అయితే బ్రిక్స్ పెడుతుంటే కదిలిస్తాడు, మొత్తం కింద పడిపోతాయి అనమాట. అయితే ఏంటిది అని అంటే సంచాలకంలో గమ్ముగా చూస్తూ ఉంటాడు. మీరు అద్దు మీరుతున్నారు, మీరు జాగ్రత్తగా ఆడలేదు, ఆట మీది చెర ఓవర్ చేస్తున్నారు అది ఇది అంటాడు. కానీ వాడు మాటలు ఎవడు పట్టించుకోడు, నిఖిల్ మాటలు పోరా పూ అని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత నబీల్ వచ్చి వీళ్ళు పడగొడతాడు, తర్వాత అబ్బాయి వచ్చి వీళ్ళు పడగొడతారు. ప్రోమోలో చూపిస్తూ ఉంటుంది, అబ్బాయి కాలుతుందని వెళ్ళిపోతాడు అనమాట. ఇంక ఇప్పుడు నుంచి ఇంకా అట్లా కొట్టుకుంటూ ఉంటారు. చివరికి అయితే బజర్ మోగే టయానికి వీళ్ళు యష్మి వాళ్ళు 3 బ్రిక్స్ అయితే ఉంటాయి, వీళ్ళు అయితే 2 అయితే ఉంటాయి. అవి కూడా పడిపోతాయి బజర్ మోగాక విష్ణుప్రియ పెట్టేటప్పుడు. ఇంకా నిఖిల్ ఉన్న యష్మి టీంని విన్నర్గా అనౌన్స్ చేస్తాడు. ఇంక వీళ్ళు ఏదో నిజంగా వరల్డ్ కప్ గెలిచినట్టు పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సెలబ్రేషన్ చేసుకొని ఒక రేంజ్లో బయట డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఈరోజు బిగ్ బాస్ వీళ్ళంతా ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకా బయట సేమ్ బయట ముచ్చట జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎట్లా ఆడారు, ఇట్లా చీటింగ్ చేసి ఆడారు అని చెప్పి ఆ టీం మీద వీళ్ళు, ఈ టీం మీద, ఈ క్లాన్ మీద వాళ్ళు, ఆ క్లాన్ మీద వాళ్ళు ఇంకా శాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ అందరినీ అరే గుంపంతా లోపలికి రండి బయట సోలు పెట్టించాలని లోపలికి పిలుస్తాడు. 3 టాస్కుల్లో 2 టాస్కులు యష్మి కూడా క్లాన్ గెలిచింది కాబట్టి మీరు గెలిచిన వాళ్ళకి అదే డ్రాగన్ ఫ్లై రూమ్ అయితే యాక్సెస్ ఇస్తున్నాము, మీరైతే ఇంకా డ్రాగన్ ఫ్లై రూమ్లో పడుకోవచ్చు అని చెప్పి యాక్సెస్ ఇస్తారు. ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు. ఏందో అసలుకి ఏమో తాజ్ బంజారా హోటల్లో పెద్ద సూట్ రూమ్ వచ్చినట్టు ఎంజాయ్ చేస్తా ఎగురుతా గొడవ చేస్తూ ఉంటారు. పాపం వీళ్ళు ఇటు పక్క వీళ్ళు మొహాలు ఏమో మాడిపోయి ఉంటారు. నిఖిల్ క్లాను నైనికా గ్యాంగ్ మొక్కలు మాడిపోయి ఉంటాయి. ఇంకా రూమ్ యాక్సెస్ అయితే ఇస్తారు. ఇంక వీళ్ళు రూమ్లోకి వెళ్తే ఆ బెడ్ల మీద పడి పందుల్లా దొల్లాడతారు. అవి బెడ్లే కదా, మామూలు పడుకునే బెడ్లే కదా, కాదు కలర్లు చేంజ్ చేశారు అంతే. ఆ రూమ్లో పడుకొని పందుల్లాగా దొల్లాడతారు అనమాట. ఇంకా ఆ రూమ్లో చాక్లెట్లు ఉంటాయి, ఆ చాక్లెట్లు తింటా పాపం బయట ఉన్న వీళ్ళందరికీ నోరు ఊరిస్తా. అసలు ఎంత సైకోగల్ అంటే ఆ యష్మి అయితే వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వద్దు, చాక్లెట్లు పంచొద్దు, మీరు మాత్రమే తినండి, ఆ చాక్లెట్లు తిన్నంత తిని మళ్ళీ డబ్బులేనండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రూమ్లోకి యాక్సెస్ లేదు కదా. చాక్లెట్ల కాడ కూడా చిల్లరగా బిహేవ్ చేశారనమాట ఆ పృథ్వీగాడు, ఆ యష్మి వీళ్ళు. అసలు అబ్బాయి గాడు అసలు మనిషేనా వాడు? అరే గేమ్ లాగా ఆడరా, అదేమంటే గేమే ఆడుతున్నానని చెప్పి సొల్లు మాటలని చెప్తాడు వాడు. కానీ చేసేవన్నీ చిల్లర చేస్తాడు, పెద్ద చిల్లర గడవాడు. అసలు యష్మి గౌడ క్లానే చిల్లర క్లాన్. ఇంక ఇట్లా జరుగుతూ ఉంటుంది. మధ్యలో బిగ్ బాస్ మళ్ళీ పిలుస్తాడు. శేఖర్ భాష రూమ్లోకి వెళ్ళి రూమ్లో ఉంటాయని చెప్తాడు. కొన్ని కలర్ పేపర్స్ షీట్స్ పంపిస్తారు. ఆ టీములకి ఎవరికి కావాల్సిన అదే పేరు లోగో ఒక ఫ్లాగ్ని తయారు చేసుకుంటారు. 3 టీంలు 3 ఫ్లాగ్స్ రెడీ చేసుకుంటారు. ఒక్కొక్క ఫ్లాగ్కి పేరు పెడతారు. అఖండ అని ప్లస్ వేవ్స్ అని ఏవో పెట్టుకుంటారు పేర్లు. అట్లా పెట్టినంత అట్లా పేర్లు పెట్టుకుంటారు, అంత అయిపోయింది. ఇట్లా పేర్లు పెట్టుకున్నామనే ఇంకా బిగ్ బాస్ ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది వీళ్ళు బయట. అందులో బిగ్ బాస్ నైనికాని, నిఖిల్ని, యష్మిని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటారు. కన్ఫెషన్ రూమ్లోకి వచ్చి యష్మికి స్పెషల్ పవర్స్ అయితే ఇస్తాడు. మీరు అన్నిటికన్నా క్లాన్లో ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల మీకు స్పెషల్ పవర్స్ వచ్చినాయి, మీరు పెద్ద చీఫ్ మీరే అని చెప్పేసి ఇస్తారనమాట. ఏంటంటే అది వీళ్ళ క్లాన్కి ఇంక బిగ్ బాస్లో ఏ పని చేయాల్సిన అవసరం లేదనమాట. కుకింగ్ కానీ, క్లీనింగ్ కానీ, వాషింగ్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు జస్ట్ తిని పందుల్లాగా తిరగడం, దొల్లాడమని మన బెడ్ల మీద. ఇంకా మిగతా పనులన్నీ మిగతా ఇద్దరు టీంలు అయితే చేయాలి. నిఖిల్ టీము, నైనికా టీము. బిగ్ బాస్ చెప్తాడు నైనికా టీం ఏం పనులు చేయాలి అండ్ నిఖిల్ టీం ఏం పనులు చేయాలో మీరు డిసైడ్ చేసి చెప్పండి అని చెప్తాడు. ఈ యష్మి ఎంత సైకో అంటే టపటపా లేచి వీళ్ళకి నిఖిల్ టీం వైపు ఏమో కుకింగ్ బోర్డు ఒకటి పెట్టిద్ది. ఇంకా మిగతా నైనికా టీం వైపు కుకింగు, వాషింగు, క్లీనింగు మొత్తం ఏ అయితే బిగ్ బాస్లో ఏ అయితే గొడ్డు చాకరీ ఉందో మొత్తం ఇటు పక్కపడేసింది అనమాట. అన్నీ పక్కపడేసేసి సైకోలాగా నవ్విద్ది. ఇప్పుడు ఉంటుంది మీకు బాగుంటుంది, ఎంజాయ్ చేయండి ఇవన్నీ సైకోలాగా బాగా నవ్విద్ది. ఇంకా బయటికి వెళ్ళిపోయి ఇంకా దీని గురించి డిస్కషన్ చేస్తారు. అసలు బిగ్ బాస్ ఇలా ఎలా వేస్తాడు, 5 మంది అసలు ఇన్ని పని ఎలా చేయగలుగుతారు అది అని చెప్పి నైనికా టీం అసలు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఫీల్ అయ్యే టైంలోనే వీళ్ళు చాక్లెట్లతో పాటు వాళ్ళకి పల్పి ఆరెంజ్ జ్యూసెస్, స్ప్రైట్లు అవి కూడా ఉంటాయి. ఇంకా ఈ పేర్న అబ్బాయి, ఈ శేఖర్ భాష,
ఇంక ఈ చిల్లర గ్యాంగ్ అంతా ఈ పృథ్వీరాజ్ ఈ చిల్లర గ్యాంగ్ అంతా పోసుకొని గ్లాసుల్లో పోసుకొని ఎంతో పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు చీర్స్ కొట్టుకొని జ్యూసులు తాగుతూ ఉంటారు. ఈ చేసేవాళ్ళు అది చేసేది కాక ఆ పల్పి ఆరెంజ్ బాటిల్ డస్ట్బిన్లో పడేసేసి పేర్నంటే ఎందుకు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీస్తారు, నువ్వు ఎందుకు డస్ట్బిన్లో వేస్తున్నావంటే అతిగా అబ్బాయిగాడు ఆ బాటిల్ తీసి పైన పెడతాడు. అక్కడ సీత పాపం మీద వంట చేసుకుంటా ఉంటే సీత అది తీసేదంటే అంటాడు. పాపం సీత చాలా ఫీల్ అవుతుంది. డస్ట్బిన్లో వేసిన బాటిల్ మళ్ళీ తీసి బయట పెట్టి మళ్ళీ డస్ట్బిన్లో వేసేది ఏంది? ఎవడైనా ఫీల్ అవుతాడు. మనిషిని నాకు ఎవరికైనా చీము రక్తం ఉన్నాడు, ఎవరికైనా కోపం వచ్చింది. ఇదే విషయం చెప్పి నైనిక దగ్గరికి చెప్పింది. నైనిక నా వీళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇట్లా ఓడిపోయాం, మనం నెక్స్ట్ టైం చూపిద్దాం. ఆదిత్య ఓం అయితే మంచి పాజిటివ్గా ఉన్నాడు. ఏం కాదు, మనకి టైం వస్తుంది, మనకి టైం వచ్చినప్పుడు మనం ఆడి గెలుద్దాం, మనకి ఇదే టైం వస్తుంది, వాళ్ళు సేమ్ మనలాగే ఇట్లా ఉంటారని చెప్పి ఆదిత్య ఓం మనం తిరుగులేని వీరులం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇట్లా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇంక ఈ లోపు వీళ్ళు ఆ డ్రింక్స్ పట్టుకొని బయటికి వెళ్ళి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఏదో పెద్ద గెలిచినట్టు ఆ డ్యాన్సులు వేస్తారు. బిగ్ బాస్ ఒక సాంగ్ వేయచ్చు కదా మేము గెలిచినందుకు అని చెప్పి ఆ డ్రింక్స్ పట్టుకొని కెమెరా ముందు ఊగుతా ఏందో పెగ్గుల్లాగా తాగుతా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతలో పేర్న కూడా మొన్నటిదాకా పేర్న అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ ఎపిసోడ్ చూసి నాకు ఇది కూడా చిల్లరదేరా బాబు అనిపించింది. ఆ గొడుగుల కింద ఆ గ్లాసులు వచ్చి తీసుకెళ్ళను. బిగ్ బాస్ ఏం చెప్పాడు? వంట చేయొద్దు, అవి చేయొద్దు, ఇంటి పని చేయొద్దు అని చెప్పారు. కానీ వీళ్ళకి తిన్న ప్లేట్లు కడగడాలు, వీళ్ళు తిన్న ఇవన్నీ కడగడాలు, వీళ్ళు ఎక్కడ వేస్తే అక్కడ తీసుకెళ్ళి అక్కడ వేయడాలు. తిన్న ప్లేట్ సింక్లో వేయలేరా? తాగిన గ్లాస్ సింక్లో వేయలేరా? అక్కడ ఉన్న గొడుగు తీసుకొచ్చి ల్యాండ్లో వేసి గొడుగు తీద్దురా అని చెప్పి ఎక్కడో వంట రూమ్లో ఉన్న వాళ్ళని పిలుస్తుంది ఆ పేరున. అసలు నిజంగా చుర్రు ఎత్తింది అసలు ఎపిసోడ్ చూసిన తర్వాత. అమ్మ వీళ్ళు మనుషులు కాదురా బాబు అనిపించింది ఒక నిమిషం అయితే. ఇంక ఇట్లా జరుగుతూ ఉండిద్ది. ఇంకా విష్ణుప్రియకి అయితే ఇంకా కలిపిద్ది. ఏంటి బిగ్ బాస్ ఇది ఇట్లా చేస్తున్నారు? బిగ్ బాస్కి మంచి ఫైర్ మీద వచ్చాను ఆడదామని ఈ టాస్కులు అసలు ఏంటి నీ మెయిట్ నీ పని మనుషుల కన్నా పని మనుషులకు కూడా ఎంత పని ఉండదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నేనైతే పనులు చేయను. శనివారం నాగ్ సార్ వస్తారు కదా, నాగ్ సార్ వచ్చిన తర్వాత నాగ్ సార్తో తేల్చుకుందాం, నేనైతే పనులు చేయను, నేను నాగ్ సార్తో తేల్చుకుంటాను శనివారం అది అని చెప్పి విష్ణుప్రియ అసలు అలుగుతూనే ఉంటుంది. అసలుకి పెద్ద రచ్చ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇంక ఇట్లా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇంకా అందరూ టైం ఎంత అయితే టైం గుర్తులేదు, ఫుడ్ తినడానికి కూర్చుంటారు. అందరూ ఫుడ్ తింటూ ఉంటారు టేబుల్ మించుకుంటూ డైనింగ్ టేబుల్ మీద. ఇంతలోకి అతిగాడు వస్తాడు. మన అబ్బాయి అన్నా వచ్చి నేను ఆమ్లెట్ వేసుకుంటున్నా అంటాడు. ఆమ్లెట్ వేసుకొని గుడ్లు పగలగొట్టి ప్యాన్ పెట్టేసి ఇంకో బౌల్ తీసి ఎగ్గు కలిపి అవి రచ్చ చేస్తూ ఉంటాడు. ఈలోపు సీత అన్న మీరు ఆమ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి ఆమ్లెట్ మీరే కడుక్కోవాలి, మాకు సంబంధం లేదంటది. మేమెందుకు కడుగుతాము, మేము గెలిచిన వాళ్ళు ఎందుకు కడుగుతాం, మీరు ఓడిపోయిన వాళ్ళు మీరు కడగాలి, అవి మూతి కడగండి, ముడ్డి కడగండి, అది ఇది అని చెప్తా ఉన్నాడు. ఇంకా సీతకి అబ్బాయికి మధ్య మంచి డిస్కషన్ జరిగింది. మాట అరుచుకున్నా, నువ్వు ఆపమ్మా, నువ్వు సోదాపమ్మా అది అని చెప్పి నోరు పడేసుకో, మాకు సొల్లు కొట్టుకో అది ఇది అంటాడు. ఎవరు సొల్లు కొడుతున్నారని చెప్పి సీత కూడా నీ సొల్లు కొడుతున్నానని చెప్పేసి తినే అన్నం మధ్యలో లేచి ఇట్లా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. బాత్రూమ్ వైపు వెళ్ళిపోయింది. మనకంటే కూడా ఓదార్చడానికి బాత్రూమ్లోకి వెళ్తాడు. బాత్రూంలో ఏం జరిగింది అయితే మనకు తెలియదు. తర్వాత ఏడ్చుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేసింది. ఇదే రచ్చ జరుగుతూ ఉంటుంది. ఇంకా నైట్ పూట పడుకొని కూడా బెడ్రూమ్లో పడుకొని విష్ణుప్రియ అండ్ సీత దీని గురించి డిస్కషన్ పెడతా ఉంటారు. విష్ణుప్రియది అండ్ సీతది అనమాట. అసలు ఇట్లా ఎవరన్నా చేస్తారా, అసలు మరీ ఇంత సైకోయిజం చేస్తున్నారు, మరీ ఓడిపోయినంత మాత్రం నిజంగా మనం పని మనుషుల కన్నా దారుణంగా చూస్తున్నారు, తిన్న ప్లేట్లు కూడా తీయట్లేదు, తిన్న ప్లేట్లు షింకులు వేయాలి కదా ఇట్లా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా బయట చేస్తే వీళ్ళంతా గుంపు అంతా కలిసి బయట ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే అందరూ ఆదిత్య పక్కన కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటారు. ముందు నుంచే జరుగుతున్నట్టుంది డిస్కషన్ ఏదో జరుగుతూ ఉంటే ఇంకా పృథ్వీరాజ్ అయితే నాకైతే పృథ్వీరాజ్ చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఆదిత్య ఓంకి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనిపించింది. కానీ ఆదిత్య ఓం చేసిన పనికి డబల్ అసలు ఆయన అయితే నెక్స్ట్ లెవెల్. నాకైతే మరో శివాజీ కనిపించాడు. ఏంటంటే మాట్లాడుతూ ఉంటే ఇంక మీరు ఓడిపోయారు, అది ఇది మీరు చెప్పిన పనులు మీరు చేయండి, ఇప్పుడు మేము చెప్పిన పనులు మీరు చేయకపోతే నెక్స్ట్ మీరు గెలిచినప్పుడు మేము చెప్పిన పనులు మేము చేయమని ఏదో వీడు చెప్తాడు సొల్లు కబుర్లన్నీ. ఇప్పుడు అబ్బాయి గారు పృథ్వీ సొల్లు కబుర్లన్నీ చెప్పరా అని అన్నాడు అనమాట. వీడు పృథ్వీ గారు సొల్లు కబుర్లు చెప్తా ఉంటే వింటా ఉంటాడు అనమాట. ఇంకొండలా ఆదిత్యం లేచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే అసలు ఎంత పెద్ద ఈ సినిమాలో చూపిస్తారు కదా విలన్ మాట్లాడుతుంటే హీరో లేచి వెళ్ళిపోతుంటే కూర్చొని కాలర్ పట్టుకొని అయినట్టు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, మాట్లాడుతున్నా కదా, మీరు అట్లా ఇంట్రెస్పెక్టబుల్గా లేచి ఎలా వెళ్తారు అది ఇది అంటే ఆదిత్యం చాలా కూల్గా డీల్ చేశాడు ఈ విషయాన్ని. చెప్పు వెళ్ళండి చెప్పు అని చెప్తా ఉంటాడు. ఇంకెట్లా జరుగుతూ ఉంటే కొంచెం ఏదో డిస్కషన్ జరిగిద్ది. కానీ ఆదిత్య ఏం మాట్లాడు, పృథ్వీ మాత్రం ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు.
ఇంకా ఎట్లా అంటే ఇంకా నిఖిల్ తగులుకొని, అన్న ఏంటన్నా మీరు పనుకోవడానికి వెళ్తున్నారా చెప్పండి అంటే, నేను ఇక్కడే పనుకున్నాను, ఇక్కడ పనుకున్నాను, మీరే అంత గుంపుకు వచ్చి డిస్టర్బ్ చేశారా అంటే, ఇంక ఈ గుంపంతా లేచి మళ్ళీ వేరే రూమ్లో కూర్చొనిద్ది. ఈ రూమ్లో కూర్చొని ఇంకా పృథ్వీగాడు చేసిన ఓవర్ యాక్షన్, అబ్బాయి గాడు ఇట్లా చేశాడు అని చెప్పి మిగతా గుంపుకు చెప్తుంది. నిఖిల్కి, సోనియాకి, వీళ్ళకి పేర్నాకి చెప్తూ ఉంటాడు అనమాట. ఇది పెద్ద ఏదో పృథ్వీగాడు పెద్ద ఘనకార్యం చేసినట్టు ఈ సొల్లు కబుర్ని అంతా ఇక్కడ చెప్తూ ఉంటాడు. బయట సీన్ కట్ చేస్తే బయట ఆదిత్యం క్లాస్గా నీట్గా కేజీఎఫ్లో ఎస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రశాంత్కి నీట్గా వార్నింగ్ ఇస్తాడు పృథ్వీరాజ్కి. నేను అన్నీ చూస్తున్నాను బ్రో, నేను అన్నీ గమనిస్తున్నాను, నేను ఏం చూడలేదు అనుకుంటున్నారా, మీరు ఏం చేస్తున్నారో మొత్తం చూస్తున్నాను, నాకు టైం వచ్చినప్పుడు నేను గట్టిగా కొడతాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా పృథ్వీగాడు మొహం ఎందుకులే కొబ్బరి చిప్పు లాక్కున్న కోతలో అని పెట్టాడు. ఆదిత్యం అయితే గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చాడు. పృథ్వీ సైలెంట్ అయిపోయాడు. ఇంకా లోపల డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకా మళ్ళీ కాసేపు అయిన తర్వాత అసలు టైం ఎప్పుడు తింటున్నారో తెలియదు. నైట్ 12ంటికి చాయ్ పెట్టుకుని తాగుతున్నారు, 1 గంటకి తింటున్నారు, వాళ్ళ ఇష్టం అయిపోయింది. అసలు ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ అయితే ఇట్లా జరిగింది. అసలు నాకైతే ఈ ఎపిసోడ్ చూసాకైతే అసలు కొంచెమైనా ఉండాలి, కంటెస్టెంట్స్ కదా వాళ్ళు, పాత బయట సెలబ్రిటీస్, ఒకళ్ళు మొక్కలు సీరియల్ యాక్టర్స్ ప్లస్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ ఎవరో ఏందో తిహార్ జైల్లో ఖైదీల్లాగా బిహేవ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకా చూద్దాం రేపు శనివారం కదా, నాగమామ వచ్చి ఏం క్లాస్ బిగుతాడు, ఏం చేస్తాడో చూద్దాం. ఎప్పుడో నాకు తెలిసి 70వ రోజు 80వ రోజు జరిగే మొత్తం రచ్చంతా వీళ్ళంతా ఫస్ట్ వీక్లోనే చేసి చూపిస్తున్నారు. అంటే బాగా అందరూ బాగా ఫిక్స్ అయ్యి వచ్చారనమాట, గట్టిగా డిసైడ్ కాదు, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు 7 సీజన్ చూసి. చూద్దాం రేపు నాగమామ ఎలా క్లాస్ బిగుతాడా, లేదా సైలెంట్గా సప్పగా వదిలేస్తాడా, రేపు ఆదివారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో మేము శనివారాన్ని ముందు గెస్ చేసి చెప్పేస్తాను. ప్లీజ్ దయచేసి నా వీడియోని కొద్దిగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరి 60-70 చూస్తుంటే వీడియో చేయడానికి నాకే అసహ్యంగా ఉంది.